నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. సో ఈరోజు వెరీ సింపుల్ టాపిక్. లైక్ ఈ మధ్య మనం చూసామంటే అందరికీ గులియన్ బ్యారీ సిండ్రోమ్, జీబీఎస్ అని ఒకటి, బర్డ్ ఫ్లూ, ఇవి చాలా కామన్గా వింటున్నాము. సో సగం మంది చికెన్ తినడం సగం మంది ఏంటి ఆల్మోస్ట్ అందరు చికెన్ తినడం, గుడ్డు తినడం మానేశారు. ఇది ఇప్పుడేనా రెగ్యులర్గా అవుతుందా అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఆల్మోస్ట్ చాలాసార్లు వస్తూ ఉంటాయి. సో దానికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ఎవరికో వచ్చింది ఫస్ట్ టైం ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ వచ్చింది, వాళ్ళకి చూసి నెక్స్ట్ మనం జాగ్రత్త పడుతున్నాం, అయ్యో ఇది వస్తుంది ఇది తినకూడదు అని చెప్పి. అలా కాకుండా ఫస్ట్ టైం మనకే రావచ్చు కదా. అలా రాకుండా ఉండాలంటే అసలు మనం ఎలాగా మీట్ని కుక్ చేసే విధానం, మీట్ని హ్యాండిల్ చేసే విధానం ఉంటుంది. అది ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా కుక్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. సో ఇదివరకు చూసారంటే మా అమ్మమ్మ గారి ఇంట్లో నాన్ వెజ్కి సపరేట్ గిన్నెలు, ఇంక్లూడింగ్ తినే గిన్నె కూడా. ఇప్పుడు ఆవిడ మా ఇంటికి వచ్చినా సరే, అమ్మో ఇది ఇంట్లో మీరు అన్నీ కలిపేస్తారు, ఈ గిన్నెలో నేను తిన్నా ఆ వెజ్ గిన్నె అని చెప్పేది. సో అది మేము ఒక కల్చరల్ టాబు కింద ఫీల్ అయ్యేవాళ్ళం. ఏంటి మా సపరేట్ చేస్తుంది, డిస్క్రిమినేట్ చేస్తుంది అని చెప్పేసి. మా మదర్ ఇనీషియల్గా అట్లనే చేస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత మా ఆదర్శ భావాలతో ఆవిడని బంద్ చేయించేసాం, లేదు అన్నీ కలిపేయచ్చు ఎందుకు అదేదని. బట్ ఇప్పుడు ఆఫ్టర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఇదివరకు వాళ్ళు ఏం చేస్తున్నారో అదే చేయమని సజెషన్ వస్తుంది. ఏంటి అంటే మీరు మీట్ని, నాన్ మీట్ని అంటే రా మీట్ని, బేసికలీ రా మీట్ అంటే ఏంటి, కుక్ చేయకుండా ఉండే మీట్ని వేరే గిన్నెలతో కలపకుండా ఉండాలి. సో మెయిన్గా మీట్ని బాగా, మీట్ అంటే చికెన్ కానీ ఫిష్ కానీ మటన్ కానీ ఏదన్నా వాటిల్లో కొన్ని క్రిములు ఉంటాయి. ఆబ్వియస్లీ అది ప్రాణం ఉందంటే వేరే చోట నుంచి ఎక్కడి నుంచో కొన్ని క్రిములు ఉంటాయి. సో వాటిని మనకి రాకుండా స్ప్రెడ్ చేయకుండా ఉండడానికి కుకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కుకింగ్లో చాలా మటుకు అన్నీ చనిపోతాయి, అంత వేడివేడిగా ఉన్నప్పుడు కక్క చనిపోతాయి. కాకపోతే మనం ఏంటి ఎలా హ్యాండిల్ చేస్తామనేది, ఇప్పుడు మన ఇంటికి ఒక చికెన్ ప్యాకెట్ తెచ్చుకున్నాం అనుకోండి, దాన్ని ఫస్ట్ ఆ కిచెన్ సింక్ పక్కన పెడతాం చాలాసేపు. ఆ తర్వాత ఏం చేస్తాము, అది తీసి పంపు వాటర్ కింద దాన్ని మొత్తం వాష్ చేసి ఆ వాటర్ని మళ్ళీ అదే సింక్లో వంపుతాము. అండ్ కొన్నిసార్లు ఆనియన్స్ అదే కత్తితో యూజ్ చేసి మళ్ళీ ఆ మీట్ని ఉడకబెడతాం. కానీ ఈ ఉడకబెట్టేలోగా ఆ పక్కన చాపింగ్ బోర్డ్, అంటే మనం కూరగాయలు ఉల్లిపాయలు కట్ చేసుకోవడానికి ఒక బోర్డు ఉందనుకోండి, ఆ బోర్డుని కూడా కంటామినేట్ చేస్తాం, అదే చేతులతో ఇది ముట్టుకోవడం. సో ఇలా అవ్వడం వల్ల ఏంటి, కంటికి కనిపిస్తూ ఏం జరగదు, అంత క్లీన్గానే ఉంటుంది. మనం ఏంటి అది బ్లడ్ లేకుండా చూస్తాం, అవన్నీ క్లీన్గా ఉంటుంది. కానీ కంటికి కనిపించకుండా ఇప్పుడు ఆల్రెడీ మనం ఇంకా మీట్ కుక్ అవ్వలేదు కాబట్టి క్రిములు ఇంకా చనిపోవు. సో ఆ చనిపోకుండా ఉండే క్రిములు అంతా స్ప్రెడ్ అవుతాయి, దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ స్ప్రెడ్ మీకు డైరెక్ట్గా తినడం వల్ల, ఇప్పుడు చికెన్ వండుకొని తినడం వల్ల కాదు మీకు వచ్చేది, ఆ చికెన్ వండక ముందు అవంతా స్ప్రెడ్ అవుతుంది చూడండి. ఆ చేతులతో వేరే ముట్టుకుంటారు, కూరగాయలు ముట్టుకున్నారు, ఆ చేతితోనే నేను సాలెడ్ ఒక ఆనియన్ కట్ చేశాను పక్కన పెడుతున్నాను, నాకు ఆనియన్ నుంచి వస్తుంది ఇన్ఫెక్షన్, మీట్ ద్వారా కాదు. ఎందుకు అంటే చంపకుండా ఏ కాంటాక్ట్స్లోకి వచ్చినాయి, అది వాటర్లో కంటామినేట్ అయింది, వాటర్ పొల్యూషన్, దానివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. సో WHO ఈ మధ్య రికమెండ్ చేసింది, ఆర్ నాకు కూడా కొంచెం వియర్డ్గా అనిపించింది ఇనీషియల్గా, ఏంటి అంటే మీరు మీట్ని తెచ్చుకోవాలి ఇంటికి, ఆ గిన్నెలో వేసేస్తారు, వాటర్ పోస్తారు, క్లీన్ చేయరు, అంటే కడిగి వంపేయడం అవి ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా పొయ్యి పైన పెట్టేయాలి, బాయిల్ చేసేయండి. సో బాగా వాటర్ బాయిల్ చేసి ఆ మీట్ పెట్టడం వల్ల దాంట్లో ఉన్న క్రిములన్నీ చనిపోతాయి. ఇప్పుడు తీసి ఆ వాటర్ వంపేసి ఇప్పుడు తీసేసి క్లీన్ చేసుకోండి అని, బేసిక్ కంటామినేట్ చేయొద్దు. అండ్ మెయిన్గా ఈ రా మీట్ని, అంటే ఇంకా కుక్ చేయకుండా ఉన్నదాన్ని కలపద్దు వేరే వాటితో. మనం అంత కేర్ఫుల్గా, ఇప్పుడు వంట వాళ్ళు ఉంటారు, అందరూ అంత కేర్ఫుల్గా అది చేసి ఇది చేసి చేతులు కడుక్కొని వంట చేస్తున్నప్పుడు అవన్నీ చేయకపోవచ్చు. అందుకనే మేబీ కలర్ కోడింగ్ లాగా మీట్కి ఇది, గిన్నె కడగడానికి ఇది అని ఒక గిన్నె అలాట్ చేయడంలో తప్పేం లేదు, దాన్ని రెండు మిక్స్ చేయకపోవడం అనేది తప్పేం కాదు. ఇప్పుడు మా అమ్మమ్మ గారు చేసేది తప్పు కాదని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. సో దట్ ఈస్ వాళ్ళు చెప్పిన రీజన్స్ మేబీ మనకి సింక్ అవ్వలేదు, అది ఎలా చెప్తే మనం అర్థం చేసుకుంటో తెలియక అప్పుడు అలాంటి రీజన్స్ ఇచ్చారేమో. బట్ ఇప్పుడు ఈ రీజన్, ఇలా కంటామినేషన్ ప్రివెంట్ చేయడం అనే రీజన్ బట్టి ఇలాంటి రీజన్ చెప్తే మాత్రం నేను కూడా ఫాలో అవుతాను. సో మీట్ హ్యాండ్లింగ్ ఇది. అండ్ ఎనీథింగ్ హై బాయిల్ చేసుకోవాలి. మీకు బార్బిక్యూ, రోస్ట్ బయట చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే చాలా వేడి ఆయిల్లో ఫ్రై చేసేస్తారు, పైకి అంతా మాడిపోతుంది ఉంటుంది, కానీ లోపల ఇంకా రా చికెన్ ఉండిపోతుంది. మీరు పచ్చిగా ఉంది అని లోపల ఉండిపోతుంది, లోపల సరిగ్గా ఉడకదు, దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఏదన్నా సిమ్లో పెట్టుకొని మొత్తం బాయిల్ అవ్వాలి. అండ్ ఎస్పెషలీ ఏదైనా చేస్తున్నప్పుడు వైట్ కలర్లో, ఇప్పుడు మీరు చికెన్ కానీ మటన్ కానీ వండుతుంటే ఒపేక్ అవుతుంది, అంటే అంతా పోయి
తెల్లబడుతుంది. అంతవరకు కంపల్సరీ కుక్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాన్స్ అవన్నీ కూడా ఆ కలర్ పోయి పింక్ కలర్ వస్తాయి. సో అంటే ఇట్ షోస్ దట్ అది యాడిక్వేట్ టెంపరేచర్కి రీచ్ అయింది, యాడిక్వేట్గా దాని మీద ఉన్న క్రిములు చనిపోయాయి అనేవి ఒక చూపిస్తుంది అనమాట. ఇది కాకుండా ఇంకా మనం ఏం మిస్టేక్స్ చేస్తామంటే, ఇండియాలో కొంచెం తక్కువే కానీ ఈ మధ్య ఇంక్రీజే అవుతుంది. ఆబ్వియస్లీ అందరూ వర్కింగ్ ఉండడం వల్ల స్టోరేజ్ అనేది పెరిగిద్ది. సో ఏం చేస్తాము, మనం ఏదైనా మటన్ కానీ ఫిష్ కానీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం, దాన్ని ఫ్రీజ్ ఎలా చేస్తాము, డీప్ ఫ్రీజర్లో పెడతాము, దాన్ని ఫ్రీజ్ చేస్తాం, ఫ్రోజన్ పెట్టుకుంటాము కొన్ని రోజులు, ఎక్కువ రోజులు ఉండడానికి. సో ఇలా ఫ్రీజ్ చేసిన దాన్ని మళ్ళీ వండుకోవడానికి తీసేటప్పుడు చాలాసేపు బయట పెట్టేసి కిచెన్ సింక్ పైన వదిలేస్తారు. అలా ఎక్కువసేపు వదిలేసేయడం వల్ల ఆ టైంలో కూడా కంటామినేషన్ అనేది జరిగిద్ది. అలా జరగకుండా ఉండాలి అంటే డీఫ్రోస్ట్ చేయడానికి ఎట్లా చేయాలి అంటే, డీప్ ఫ్రీజర్లోంచి తీసుకొని మీరు ఈరోజు రేపు పొద్దున్న చికెన్ వండుదాం అనుకుంటున్నారు, చికెన్ని డీప్ ఫ్రీజర్లో పెట్టారు, దాన్ని ఈరోజు నైట్ తీసేసి ఫ్రిడ్జ్లో, ఇటు పక్కన ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, దాంట్లో కింద ఒక సీల్ అంటే కొంచెం లీక్ అవ్వకుండా ఉండే లాంటి గిన్నె పెట్టుకొని దాన్ని కింద పెట్టుకోవాలి. ఏమన్నా దాంట్లోంచి కారుతూ ఉంటుంది. ఆబ్వియస్లీ మీరు డీఫ్రోస్ట్ చేస్తున్నప్పుడు దాంట్లోంచి లిక్విడ్స్ అనే రసాయనాలు కారుతూ ఉంటాయి. సో అది ఎక్కడ కంటామినేట్ అవ్వకుండా డీఫ్రోస్ట్ ఫ్రిడ్జ్లో చేసుకోవాలి, డీప్ ఫ్రీజర్లోంచి ఫ్రిడ్జ్లో. లేదు అంత టైం లేదు, నేను అర్జెంట్గా చేసుకోవాలంటే దాన్ని సింపుల్గా తీసి మైక్రోవేవ్ ఓవెన్లో కూడా డీఫ్రోస్ట్ చేసుకోవచ్చు. రాదర్ దాన్ కిచెన్ టాప్ పైన అలా వదిలేసే బదులు డీఫ్రోస్టింగ్ మైక్రోవేవ్ ఓవెన్లో కూడా చేసుకోవచ్చు. అండ్ ఇలా డీఫ్రోస్ట్ చేసిన దాంట్లో సగం వండుకొని మిగతా సగం మళ్ళీ డీప్ ఫ్రీజర్లో పెడదాం అనుకోవడం కూడా తప్పు. ఆ మిగతా సగంని మళ్ళీ ఫ్రీజ్ చేసి మళ్ళీ డీఫ్రోస్ట్ చేసి దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. సో ఒక్కసారి డీఫ్రోస్ట్ చేసిన తర్వాత మీకు ఎంత కావాలో అంతే డీఫ్రోస్ట్ చేసుకోండి. ఆ చేసుకున్న దాన్ని వండండి, వండిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. కానీ వండకుండా మళ్ళీ రిపీటెడ్గా రా మీట్ని లోపల పెట్టడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇది కాకుండా ఇంకా కిచెన్లో సామాన్లు లైక్ రిపీటెడ్గా ఆ క్లాత్ వంట చేస్తానికి మసిగుడ్డలా వాడడం కానీ, అవి కూడా రెగ్యులర్గా ఉతుక్కొని ఎండలో ఆరబెట్టుకుంటూ ఉండాలి. వాటిపైన చాలా మీకు తెలియకుండా చాలా క్రిములు ఉంటాయి, వాటిని మీరు ఫుడ్లోకి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. సో రొటీన్గా వాడే ఇవన్నీ సామాన్లు కూడా వేరుగా పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. సో మీట్ హ్యాండ్లింగ్ ఒకటి కొంచెం మనం కేర్ఫుల్గా రొటీన్గా అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు కొత్త ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తున్నా మనం ఆల్రెడీ సేవ్డ్ ఉంటాము. బాయిలింగ్ కుకింగ్లో సగం చనిపోతాయి. ఆ బాయిలింగ్ కుకింగ్ హ్యాండ్లింగ్ సరిగ్గా చేసుకుంటే ఈ క్యాంపైలోబాక్టర్ జెజునియా అయిన ఇన్ఫెక్షన్ ఇప్పుడు జీబీఎస్ కాజ్ చేస్తుంది. ఇలా జీబీఎస్ రావడం కానీ, బర్డ్ ఫ్లూ స్ప్రెడ్ అవుతుందని భయం కానీ, ఇవన్నీ కొంచెం తగ్గుతాయి. సో మీరు ఇంకా మీట్లో ఏమన్నా టెక్నిక్స్ ఉన్నాయా, ఎలా హ్యాండిల్ చేస్తారు? ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ రీసెంట్గా మా హస్బెండ్ చెప్పారు నాకు. ఇదివరకు అంటే చికెన్ తీసుకొని ఇప్పుడు హెయిర్ తీస్తారు కదా, సో ఆ హెయిర్ తీయడానికి చికెన్ని చంపేసిన తర్వాత, కోడిని చంపిన తర్వాత దాన్ని హాట్ వాటర్లో అంటే బాగా మసిలే వాటర్లో ముంచి తీసేవాళ్ళంట. సో దానివల్ల కూడా చాలా చనిపోతాయి. మీరు అదొక టైప్ ఆఫ్ స్టెరిలైజేషన్. ఇప్పుడు మేము ఆపరేషన్ థియేటర్లో వాటిలో అలాగే సర్జరీలకు ముందు ఇన్స్ట్రుమెంట్స్ ఎట్లా క్లీన్ చేస్తాము అలాగే క్లీన్ చేస్తాం, వేడివేడిగా మసిలే వాటర్లో కూడా పెడుతూ ఉంటాం. సో సిమిలర్లీ ఇలా మేబీ మళ్ళీ అటు వెళ్ళాలేమో. ఇప్పుడు అదంతా మానేసి ఒక మెషిన్ వచ్చింది, మెషినే తీసేస్తుంది. ఇంకా స్కిన్లెస్ అయితే అసలు డైరెక్ట్గా తీసేయడం. సో మీకు హీట్కి అనేది ఎక్స్పోజ్ అవ్వదు ఆ మీట్. సో ఇలాంటి మెథడ్స్ కూడా మేబీ మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయాలా, ఇలాంటి మీకు ఏమైనా ఒపీనియన్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.